మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకోనున్న జగన్ అక్కడి నుంచి పంచలింగాల జిల్లా జైలుకు వెళ్లనున్నారు. అక్రమ కేసులో అరెస్టై జైల్లో ఉన్న ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని ములాఖత్తో కలిసి పరామర్శించనున్నారు. ఎమ్మెల్యే విరూపాక్షికి ధైర్యం చెప్పడంతో పాటు ప్రస్తుత పరిస్థితులపై ఆయనతో చర్చించనున్నారు. అనంతరం మధ్యాహ్నం కర్నూలు నుంచి జగన్ తిరుగు ప్రయాణం కానున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకుంటారు. జగన్ పూర్తి సమాచారం కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు. హరీష్, రేపు ఎన్ని గంటలకు అక్కడికి వెళ్తారు, ఎప్పుడు పరామర్శిస్తారు? రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కర్నూలు జిల్లా పర్యటనకు బయలుదేరబోతున్నారు. రేపు ఉదయం ఆయన తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరుతారు. ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని ఆయన పరామర్శించబోతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా రేపు ఉదయం 9 గంటలకి ఆయన తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరుతారు. 11 గంటలకి ఓర్వకల్లు విమానాశ్రయం చేరుకున్న తర్వాత అక్కడి నుంచి పంచలింగాల వద్దకు చేరుకునేందుకు రోడ్డు మార్గం ద్వారా ఆయన ప్రయాణం సాగుతుంది. అందులో భాగంగానే పెద్ద ఎత్తున పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం, కార్యకర్తలందరూ కూడా ఇప్పటికే సమాచారం ఇచ్చినటువంటి నేపథ్యంలో జిల్లా జైలుకి పంచలింగాల దగ్గర ఉన్నటువంటి జిల్లా జైలుకు వెళ్లి అక్కడ అక్రమ కేసులో అరెస్ట్ అయినటువంటి జైల్లో ఉన్నటువంటి ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని ములాఖాత్ ద్వారా జగన్ కలుస్తారు. ఆయనతో మాట్లాడతారు, ఆయన ధైర్యం చెప్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి ఆయన రిటర్న్ అయ్యేటువంటి సిచ్యువేషన్. అయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా జరిగేటువంటి కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే యంత్రాంగం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. జగన్ ఎయిర్పోర్ట్ కు సంబంధించి అదేవిధంగా జగన్ వచ్చేటువంటి మార్గంలో ఓర్వకల్లు విమానాశ్రయం నుంచి స్టార్ట్ అయిన తర్వాత జైలుకు వెళ్లేటువంటి క్రమంలో పంచలింగాల వరకు కూడా పెద్ద ఎత్తున పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం, కేడర్ అంతా కూడా భారీ ఎత్తున చేరుకునే విధంగా ప్లాన్ చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సాధారణంగా జగన్ పర్యటన రంగానే పెద్ద ఎత్తున అభిమానులు తరలి వస్తారు. అయితే ఈ పర్యటనకు సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేకుండానే ముందస్తుగానే పోలీసులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం కూడా అనుమతుల కోసం దాఖలు చేసుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. రేపు ఉదయం ఆయన తాడేపల్లి నివాసం నుంచి 9 గంటలకు బయలుదేరిన తర్వాత 11 గంటలకు ఎయిర్పోర్ట్ చేరుకున్న తర్వాత ఓర్వకల్ ఎయిర్పోర్ట్ నుంచి పంచలింగాల వద్ద జైలుకు వెళ్లేటువంటి విధంగా అయితే రూట్ మ్యాప్ ని రెడీ చేసి పెట్టినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. దీనికి రోడ్ మ్యాప్ కి కానీ వేసుకుని వెళ్ళడానికి కానీ అనుమతులు ఏమైనా లభించాయా? ఇంకోటి, ఎప్పుడు ఎటువంటి పర్యటనలు జరిగినా కూడా చాలా సిచ్యువేషన్స్ మనం చూస్తూనే ఉన్నాము. మరి భద్రతా ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? భద్రతకు సంబంధించిన వ్యవహారంలో ఇప్పటికే పలు జిల్లాల్లో పర్యటనలు జరిగినప్పుడు సమయంలో జగన్ కి ఇవ్వాల్సినటువంటి మినిమం సెక్యూరిటీ, ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి ఆయనకి ఇవ్వాల్సినటువంటి సెక్యూరిటీ ఉంటుంది. అదేవిధంగా జిల్లాల్లో టూర్కి వెళ్ళినప్పుడు భారీగా అభిమానులు తరలి వస్తున్నారు కాబట్టి ఎలిఫాట్ వద్ద కావచ్చు, ఆయన వెళ్ళేటువంటి రోడ్డు మార్గం ద్వారా కావచ్చు, ఇక్కడ అంతా కూడా పెద్ద ఎత్తున అభిమానులు తరలి రావడం, ఆయన్ని కలుసుకునేందుకు ప్రయత్నం చేయడం, ఆయనతో మాట్లాడేందుకు ప్రయత్నం చేయడం, ఇదంతా కూడా ఒక రకంగా అయితే భారీగా అభిమానులకు సంబంధించినటువంటి ఒక సందడ వాతావరణంగా సాగుతున్నటువంటి సిచ్యువేషన్. అయితే రేపు జరిగేటువంటి పర్యటనకు సంబంధించి పోలీసులు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నారు అనుమతి వ్యవహారంలో. అదేవిధంగా భద్రతకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా అవసరమైనటువంటి తగిన చర్యలు తీసుకోవాలి. భద్రతా బందోబస్తు ఏర్పాటు చేయాలని కూడా పోలీస్ యంత్రాంగానికి పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం లేఖ ఇచ్చింది. అయితే గతంలో జరిగినటువంటి ఘటనలు దృష్టిలో పెట్టుకుంటే కనుక పెద్ద ఎత్తున అభిమానులు తరలి రావడం, కాన్వాయ్ ముందుకు సాగలేనటువంటి సిచ్యువేషన్ ఏర్పడటం, జగన్ వెళ్లేటువంటి రోడ్డు మార్గంలో పర్యటన భారీగా ఆలస్యం కావటం, ఇదంతా కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి అభిమానుల తాకిడి కారణంగా జరిగేటువంటి రష్ కావడం, ఆ రష్ ని కంట్రోల్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి అభిప్రాయం కూడా పార్టీ నాయకత్వం పోలీసుల వద్ద వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. థ్యాంక్ యూ హరీష్. కోల్కతా నుంచి చెన్నై వస్తున్న ఇండిగో విమానం